ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం తీర్మానములు నూతన పరచబడుట. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరెను. దేవుడు అబ్రాహాముకు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడ అబ్రాహాము దేవునికి తప్పకుండా బలిపీఠం కట్టేవాడు. దేవుని యొక్క ప్రతి సందర్శనను, దేవుని యొద్ద నుండి మనకు లభించు ప్రతి వాగ్దానం అనేది మనలను ఒక నూతన ప్రతిష్టకు అంటే బలిపీఠానికి తిన్నగా నడిపించి ఒక పర్వత శిఖరాగ్ర అనుభవనకు మనలను రప్పించాలి. అబ్రహామును దేవుడు పంపిన ప్రతి స్థలములో అతడు దేవునికి బలిపీఠమును కట్టుట అనేది ఆయన అతనిని ఎచ్చట ఉంచినను సేవ చేయుటకు అతడు సిద్ధంగా ఉన్నాడు అనేది సూచిస్తుంది. బలిపీఠం అనేది అతడు దేవునికి చేసిన సేవకు సాక్ష్యముగా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ప్రభువుకు చేసిన సేవ యొక్క ఆత్మీయ సువాసనను వదిలి వెళ్ళాలి. అబ్రహాము యొక్క సహోదరుడైన కుమారుడు లోతు గురించి మనందరికీ తెలుసు కదా. అతనికి దేవుడు తోడున్నాడు, అతని కుటుంబానికి తోడున్నాడు. అతన్ని సొదొమ గొమొర్రా పట్టణంని నాశనం చేసినప్పుడు లోతు కుటుంబాన్ని దేవుని దూతలే స్వయంగా వెళ్ళి తీసుకొని బయటికి తీసుకొచ్చారు. కానీ లోతు ఎప్పుడు కూడా ఒక్క బలిపీఠం కూడా దేవునికి కట్టినట్లు మనం చూడలేదు. కాబట్టి అతడు జీవించిన చోట్లెల్లా మంచి సాక్ష్యము లేనివాడుగానే జీవించనని చెప్పుటలో ఆశ్చర్యము లేదు కదా. ప్రతిరోజు మనం మన జీవితాన్ని సరైన విధంగా ప్రారంభించితే ఎంత మంచిది. మన ఆత్మీయ జీవితాన్ని శ్రేష్టమైన రీతిలో తుదముట్టించుకొనుటకు దానిని మరలా ప్రారంభించుకొనుట కంటే మేలైన మార్గము వేరొకటి లేదు అని ఒక భక్తుడు చెప్పాడు. దేవుని బిడ్డ, మనలను మనం దేవునికి మరలా ఒక క్రొత్తగా అంటే ప్రతి ఉదయమున ప్రతి రాత్రి అంతెందుకు మన జీవితం యొక్క ప్రతి సందర్భంలో మానక అప్పగించుకొనుచూనే ఉండుట చాలా ప్రాముఖ్యమైనదే. అప్పుడు మన యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు మనకు ఒక క్రొత్త కృప, నూతన పరచబడిన బలము, నూతన సంతోషములు కలుగుతాయి. అలాగైతే అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లినప్పుడు, విచారంలో ఉన్నట్టు కూడా మనకు అనిపించదు. మన ఆత్మీయ పయనంలో మనం పర్వతమో లోయో దాటవలసి వచ్చినప్పుడు, అగ్నిలో పడి వెళ్లవలసి వచ్చినా, జలములలో పడి వెళ్లవలసి వచ్చినా, వర్షమైనా ఎండైనా కూడా వీటిలో ఏదైనా కూడా మనల్ని అడ్డగించలేదు. అది ఎటువంటి త్రోవైనా మనం మన యాత్ర యొక్క ఒక్కొక్క భాగమును సంతోషంగా అనుభవించగలుగుతాం. అది వేదన అయినా, విచారమైనా, దుఃఖమైనా, సంతోషమైనా ఏదైనా కూడా మనం సంతోషంగా దానిని అనుభవించగలుగుతాం. దారి పొడుగున మన ప్రవర్తన ఇంకనూ వేగముగాను ఉన్నతమైనదిగాను బలమైనదిగాను ఉండాలని మనం కోరుకుందాం. దేవుడు మనకు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. మనం చాలా తీర్మానాలు కూడా మనం చేసుకుంటాం. నూతన సంవత్సరం అప్పుడు కానీ లేదా ఏదైనా సందర్భంలో మనకి ఏదైనా ప్రమాదం కానీ ఏదైనా కష్టం కానీ కలిగినప్పుడు మనం ఏమనుకుంటాం, దీనికి గనక దేవుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తే ఇప్పటి నుంచి నేను అలా ఉంటాను, ఇప్పటి నుంచి నేను రోజు వాక్యం చదువుతాను, ఈ రోజు నుంచి నేను ప్రతి వారం చర్చికి వెళ్తాను అని మనం తీర్మానం చేసుకుంటాం. కానీ తీర్మానం అయితే చేసుకుంటాం, కానీ మనం వెళ్ళగలుగుతామా? ఆ మాటకు లోబడి జీవించగలుగుతామా? జీవించలేం. ఏదో ఒక శోధన, ఏదో ఒకటి ఆటంకం మనకు కలుగుతూ ఉండిద్ది. కానీ దేవుడు చేసిన ప్రతి ఒక్క సహాయానికి, ప్రతి ఒక్క పరిష్కారం చేసిన ప్రతి ప్రాబ్లం పరిష్కారం దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే మన తండ్రి జాలిగల దేవుడు కదా. మనం కన్నీటితో కారిస్తే, కన్నీటితో అడిగితే తప్పకుండా ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాడమ్మా. తర్వాత దేవుడు పరిష్కారం చూపించిన తర్వాత ఆ సమస్య అనేది మనం మర్చిపోకూడదు. దేవుడు అంటే మనం చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అప్పటి వరకు కూడా దేవుడు చేసిన ప్రతి కార్యం అనేది మనం గుర్తుంచుకోవాలి. మరి అబ్రహాం గారు దేవునికి బలిపీఠం ఎందుకు కట్టాడు? ఆయన యెహోవా అబ్రహాం గారికి చేసిన
మేలుకి గుర్తుగానే కదా, అదే కదా సాక్ష్యం. అప్పుడు మనం అంటే అబ్రహాం గారంత గొప్పవాళ్ళం మనం కాదమ్మా. కానీ మనం కూడా దేవుని దేవుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఆ మేలుని ఇంకొకళ్ళకి మనం వాళ్ళకి షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా దేవుణ్ణి అంత గొప్ప దేవుడా అని చెప్పునని వాళ్ళు కూడా దేవుణ్ణి ఆరాధించేలా మనం చేయగలగాలి. ప్రతి సందర్భంలో అంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడిన ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో కూడా అబ్రహాం గారికి దేవుడు చేసిన ప్రతి మేలుకు ప్రతిగా అక్కడ బలిపీఠం కట్టేవాడంట. మనం చాలా చోట్ల బైబిల్లో చదువుతాం కదా, అబ్రహాము దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన క్రియలకి అసలు ఆయన చేసిన మేలు మర్చిపోకుండా ప్రతి చోట కూడా దేవుడొచ్చి ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేరిందంటే బలిపీఠం కట్టేస్తాడు. అది ఆయనకు సాక్ష్యం. అలాగే మన జీవితంలో కూడా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తండ్రి నా జీవితంలో నీవు చేసిన మేలులు మనం వర్ణించలేము అసలు. ఎన్నో మేలులు చేశాడమ్మా. అది చెప్పుకోవడానికి మనం సరిపోదు, సమయం సరిపోదు అసలు. కాబట్టి మనం ఏ పనిలో ఉన్నా దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలు కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన సాక్షులుగా మనం జీవిస్తే మనం క్రొత్తగా జీవించాలి, క్రొత్తగా జన్మించాలి. ప్రతిరోజు ప్రతి దినం నూతన విధంగా ప్రతి ఉదయం ప్రతి రాత్రి మనం ఏ పనిలో ఉన్నా కూడా దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటానంట. దేవునికి ఎంతో ముచ్చట, ఇంకా చేస్తాడంట. అసలు అంత గొప్ప దేవుని కృప మనకు, మన కుటుంబాలకి ఆయన కాపుదల ఎల్లప్పుడూ ఉండాలని, దేవుని కాపుదలలో మనం ఉండాలని కోరుకుంటున్నాము. ప్రైజ్ ది లార్డ్.